అమ్మాయి క్లాస్‌లో 26థ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో ర్యాంకులు గొడవ లేదు. వాళ్ళ ఇంట్లో హ్మ్. 80% కంటే మార్కులొస్తే వాళ్ళ ఇంట్లో నిషేధం. అది ఎందుకంటే మీరు 80% కంటే మార్కులు తెచ్చుకోకూడదు అని కంట్రోల్ పెట్టుకున్నారు ఆళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఓకే. 80% కంటే తెచ్చుకున్నారంటే ఓన్లీ చదువే చదువుతారు. మీరు దేనికి పనికిరారు అని వాళ్ళు ఒక అవును. నిబంధన పెట్టుకున్నారు. మీకు అవును. ఆటలుండాలి, పాటలుండాలి, బొమ్మలుండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ చేయాలి అని పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి హ్మ్. 26థ్ ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయికి 85% మార్కులొచ్చాయి. 26థ్ ర్యాంకు. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు అడిగారు. ఏమడిగారంటే, "అమ్మా నీకు 86% వచ్చింది గదా! 26థ్ ర్యాంక్ వచ్చింది గదా! మరి ఫస్ట్ ర్యాంకర్‌కి ఎంతొచ్చింది?" అని అడిగారు. అడిగితే ఆ! 99.99 మార్కులొచ్చినాయండి అని చెప్పింది. మరి సెకండ్ ర్యాంక్ ఓకే. ఎంతొచ్చింది? 99.98 వచ్చింది సెకండ్ ర్యాంకర్ అంట. ఆ అమ్మాయి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. "నేనొక్కదాన్నే ఆనందంగా ఉన్నాను. ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ గూడా ఆనందంగా లేడు" అని చెప్పిందట. ఏమంటే ఆ! ఫస్ట్ ర్యాంకర్ ర్యాంక్ ఎప్పుడు పోతదని బాధలో వాడున్నాడు. సెకండ్ ర్యాంకర్ ఏమో పాయింట్ 01 తగ్గిందని వాడున్నాడు. అందరూ ఆ! కూడా కుమిలిపోతా ఉన్నారు. ఈ అమ్మాయి మాత్రం సంతోషంగా ఉంది. మిగతా వాళ్ళేమో మాకు ర్యాంకులు తక్కువొచ్చాయని బాధలో ఉన్నారు. మరి ఈ రకమైన పరిస్థితి ఉంటే, ఈ అమ్మాయి వాళ్ళ హ్మ్. ఇంట్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా తనొక్కదే ఆనందంగా ఉంది. తను 26థ్ ర్యాంక్ వచ్చినా ఆనందంగా ఉంది. ఎందుకంటే 86 వాళ్ళ ఇంట్లో 80% వస్తే చాలు. ఆ అమ్మాయికి 86 వచ్చినాయి. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఆ అమ్మాయికి ఎక్కువ మార్కులొచ్చాయి కాబట్టి ఆళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఆ! మిగతా వాళ్ళు ఇప్పుడు